విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి పేరు తెరపైకొచ్చింది. పొత్తుల్లో భాగంగా విజయవాడ పశ్చిమను తొలుత జనసేనకు కేటాయించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఈ స్థానాన్ని బీజేపీకి ఇచ్చారు. ఈ స్థానం నుంచి బీజేపీ తరపున పలువురు పేర్లు ప్రచారంలోకి వచ్చినా చివరికి యలమంచిలి సుజనా చౌదరి వైపు పార్టీ పెద్దలు మొగ్గు చూపినట్టు సమాచారం. సుజనా చౌదరి ఎన్టీఆర్ జిల్లా కంచికర్లకు చెందినవారు. ఆయన రాజకీయ ప్రస్థానం టీడీపీ నుంచి ప్రారంభమైంది. ఆ పార్టీ తరపున ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. ఇదిలా ఉంటే ఎంపీ రేసులో ఉన్న సుజనాను పురంధేశ్వరే తప్పించారని, భవిష్యత్తులో తన కేంద్ర మంత్రి పదవికి పోటీ లేకుండా తెలివిగా సుజనాను తప్పించారని బీజేపీ శ్రేణులు అంటున్నారు. ఏమో అనుకున్నాం, రాజకీయ వ్యూహాల్లో చంద్రబాబును ఆయన మామ ఎన్టీఆర్ ఎదుర్కోలేకపోయినా వదిన దగ్గుబాటి పురంధేశ్వరి బాబునే మించిపోయారని అనిపిస్తోంది. పురంధేశ్వరి మాటల్లో మృదుత్వం, చేతల్లో కాఠిన్యం ఉంటుందని బీజేపీ నేతలు చెబుతూ ఉంటారు. ఆ మాటల్లోని మర్మం ఏంటో ఇప్పుడు తెలిసొచ్చింది. మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుజనా చౌదరిని విజయవంతంగా తనకు అడ్డు లేకుండా తొలగించుకున్నారు. బీజేపీ నేతలు చెప్పిందే నేడు నిజమైంది. సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్ టికెట్ను పురంధేశ్వరి ఇప్పిస్తున్నారు. సుజనా చౌదరి తాను ఒకేసారి గెలుపొందితే మంత్రి పదవి విషయంలో ఆయనకే మొదటి ప్రాధాన్యం ఉంటుందని పురంధేశ్వరి అంచనా వేశారు. అందుకే తనకు అడ్డు రాకుండా ఉండాలంటే అసలు ఆయనకు ఎంపీ టికెటే ఇవ్వకపోతే సరిపోతుంది కదా అని దగ్గుబాటి స్కెచ్ వేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా తన పలుకుబడి ఉపయోగించి తన సామాజిక వర్గానికే చెందిన సుజనా చౌదరికి ఎంపీ టికెట్కు బదులు ఎమ్మెల్యే సీట్ ఇచ్చేలా పురంధేశ్వరి చక్రం తిప్పారు. నిజానికి విజయవాడ లేదా ఏలూరు పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేయాలని సుజనా చౌదరి అనుకున్నారు. కానీ దగ్గుబాటి పురంధేశ్వరి ఎత్తుగడ ముందు సుజనా చౌదరి అంచనాలు తలకిందులయ్యాయి. పురంధేశ్వరి దెబ్బకు సుజనా చౌదరికి దిమ్మ తిరిగింది. పురంధేశ్వరి చక్రం తిరిగింది.